హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎక్కువ పూజలు చేసే వారికే కష్టాలు, బాధలు ఎందుకు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనలో చాలామందికి ఏదో ఒక సమయంలో ఇలాంటి సందేహం ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. ఎక్కువ పూజలు చేసే వారికి, భగవంతుణ్ణి ఆరాధించే వారికే ఎక్కువ కష్టాలు వస్తాయి. ఎన్ని పూజలు చేసి ఆరాధించినా నాకే దేవుడు ఎక్కువ కష్టాలు ఇస్తున్నాడు. అసలు ఏ రోజు కూడా పూజలు చేయని వారికి, పాపాలు చేసేవారికి అంతా మంచే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే, అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు. స్వామి, ఎందుకు మీరు ఎక్కువ పూజలు చేసేవారికే నిత్యం మీ నామస్మరణలో ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తున్నారు? అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించని వారికి మాత్రం సకల సుఖాలు, సంతోషాలు ఇస్తున్నారు అని అడిగాడు. అందుకు శ్రీ మహావిష్ణువు నీలాగే నారదుడు కూడా ఒకసారి ఇదే ప్రశ్న వేశాడు. అప్పుడు స్వామి నారదుడితో ఇలా అన్నారు. నారద, మనమిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. అలా వెళ్తుండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి విష్ణువు ఇలా అన్నారు. బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడిగాడు. అందుకు ఆ ఇంటి యజమాని అయిన సేటు బయటికి వచ్చి ఏంటి అని అడిగాడు. మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడిగారు. దానికి సేటు, మీ బాబు సొమ్ము ఏమైనా ఇక్కడ దాచారా, ఇవ్వండి అని అడుగుతున్నారు, వెళ్ళండి వెళ్ళండి అని అంటాడు. మేము యాచకులము, భిక్షం అడుగుతున్నాము అంటే వెళ్ళు వెళ్ళు, బయటకు వెళ్ళండి అని అంటాడు ఆ సేటు. నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని బయటకు తీసుకువచ్చి, సేటు అంత అవమానం చేశాడు, కానీ మీరు ఆ సేటుని ఏమీ అనలేదు అని అడుగుతాడు. అందుకు శ్రీ మహావిష్ణువు తన 2 చేతులను పైకెత్తి, నీకు 4 వైపుల నుంచి ధనం రావాలి, నీ ఇంట్లో వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి, మీ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ఇచ్చారు. అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని ఇలా అన్నారు. మిమ్మల్ని తిట్టి వెళ్ళి పొమ్మన్నారు, లక్ష్మి వృద్ధి చెందాలి అని అంటారేంటి స్వామి అంటాడు. అందుకు స్వామి, నారద పద వెళ్దాం అని అంటారు. అలా వారు ముందుకు వెళ్తుండగా ఒక పూరి గుడిసె కనిపించింది. అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంది. అక్కడికి వెళ్ళి మాతా భిక్షాం దేహి అని అడుగుతారు. తల్లి, మాకు ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా ఉంటే పెట్టమ్మా అని అడిగారు. అప్పుడు ఆ తల్లి, స్వామి, మాకు ఇంట్లో తినడానికైతే ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, ఆవుకి నేను సేవ చేసుకోవడం వల్ల అది రోజు నాకు పాలను ఇస్తుంది, ఆ పాలే ఉన్నాయి, మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోమని చెప్పి తనకు ఉన్నదానిలో వారి ఆకలి తీర్చాలి అనుకొని వారికి పాలన ఇచ్చింది. అప్పుడు నారదుల వారు, స్వామి, ఎంత మంచి తల్లి, మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకు ఉన్నదానిలో మన ఆకలి తీర్చాలి అనుకొని పాలు ఇచ్చింది, కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు, ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అనగానే శ్రీ మహావిష్ణువు తన 2 చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు. అప్పుడు నారదుడు, ప్రభు, మీ స్వరూపం నాకు నచ్చడం లేదు, ఆ సేటు మనల్ని అవమానిస్తే అతనికేమో ఇంకా ఇంకా ధనం వృద్ధి కావాలి అని దీవించారు. ఈ తల్లి ఆవు పాలను మీకిచ్చి మీ ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలని దీవిస్తారా అని అంటాడు. దానికి స్వామి ఇలా అంటారు. నారద, నువ్వు నా లీలలను సరిగా అర్థం చేసుకోలేదు అని అంటారు. అందుకు నారదుడు, స్వామి, మీరు నాకు చెప్పండి అని అంటాడు. దానికి స్వామి, ఈ ముసలావిడ రోజు నా నామస్మరణ చేస్తుంది, నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది, తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమెకు చాలా ప్రేమ పెంచుకుంది, తన మనసు దాని మీదే ఉంది, ఆవిడ ఆవుకి సేవ చేస్తుంది, చనిపోయే సమయంలో విచారిస్తుంది, నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు, విష్ణువు వద్దకు ఆమె చేరుకోలేదు, అందుకు నేను ఆవిడ చనిపోకముందే ఆమె ఆవు చనిపోవాలి అని చెప్పాను. దానికి నారదుడు, సరే స్వామి, ఇది అర్థమైంది, మరి ఆ సేటుకి ఎందుకంత ధనం రావాలి అని వరం ఇచ్చారు అని అడిగాడు. దానికి శ్రీ మహావిష్ణువు, అతనికి ధనం పైన చాలా ప్రేమ ఉంది,
అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ ధనాన్ని మూటలు మూటలు కట్టి అతను మరణిస్తాడు. ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, డబ్బు మీద ప్రేమతోనే, ఆ డబ్బు మీద ప్రీతితోనే, డబ్బు యొక్క ఆలోచనలతోనే అతను మరణిస్తాడు. అతను చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు. ఎప్పటికీ భగవంతుని సుఖలోకాలు అతనికి ప్రాప్తించవు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు. కాబట్టి భగవంతునికి ఏది ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. మనం ఇప్పుడున్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాము, కానీ మన భవిష్యత్ అనేది భగవంతునికి తెలుసు. అది భగవంతుని నిర్ణయం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా, భగవంతుని విడవకుండా సదా దైవస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి. ఎప్పటికీ మీ వెంట దైవం ఉంటాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.